ఈ రాష్ట్రంలో పరిపాలన అత్యంత దుర్మార్గంగా మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు చేస్తున్నారు, దాడులు చేస్తా ఉన్నారు, వాళ్ళ బట్టలు చింపి చిత్రహింసలు గురి చేస్తున్నారో మీకు ఒకసారి వీడియోలో చూద్దాం. దీనికి ముందు చంద్రబాబు నాయుడు గారేమో ఏం మాట్లాడతారు, మహిళల మీద ఏదైనా దాడి జరిగింది అంటే అదే చివరి రోజు అని మాట్లాడతారు. కానీ మహిళల మీద ప్రతి రోజు దాడులే జరుగుతా ఉన్నాయి. టీడీపీ వాళ్ళ చేత చేయిస్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఏమంటారు, మహిళల జోలికి వెళ్లాలంటే వెన్నులో ఒడుకు పుట్టాలంటారు. కానీ ప్రతిరోజు మహిళల జోలికి వెళ్లడమే, ప్రతి పూట వాళ్ళని హింసించడమే ఈ జనసేన కార్యకర్తలు, జనసేన లీడర్లు, జనసేన ఎమ్మెల్యేలు. హోంమంత్రి గారు అంటారు, ఆమె మహిళలు కూడా ఆమె ఏమంటారంటే, మహిళల జోలికి ఎవరైనా వెళితే ఎంతటి పెద్దవారైనా సరే వదిలిపెట్టం అంటారు. కానీ ప్రతిరోజు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం లీడర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళ మీద దాడులు చేస్తూనే ఉంటారు, వాళ్ళని హింసిస్తూనే ఉంటారు, చిత్రహింసలు చేస్తూనే ఉంటారు మహిళల్ని. ఇది వీళ్ళ భాగవతం. ఒక్కసారి వీడియోలో చూద్దాం. ఇటు చూడండి, నడి రోడ్డు మీద మహిళ బట్టలు తీసుకొట్టిన టీడీపీ కార్యకర్త మల్లెల మూర్తి అనుచరులు. రాజధాని ప్రాంతమైన గుంటూరులో జరిగిన సంఘటన చూడండి. ఇట్లా ఏ విధంగా ఆమె పైచాచికంగా మీద పడి కొట్టి బట్టలు తీసి చూడండి. ఇకపోతే ఈ వీడియో చూడండి. ఎక్కడది? బద్వేల్లో. కడప ఎమ్మెల్యే ఒక మహిళ ఉండి కూడా వాళ్ళ అనుచరుల చేత ఏ విధంగా ఆ మహిళ మూతి మాట్లాడుతోంది వినండి. బట్టలు చించి ఆమె రవికి చించేసి వాళ్ళ భూమిని, వాళ్ళ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం రోజు అనునిత్యం ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రాష్ట్రంలో పరిస్థితి. ఇకపోతే చూడండి, హర్షవేణపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరులు తాతంశెట్టి నాగేంద్ర లాఠీలతో మహిళని నడి రోడ్డు మీద కొడుతుంటే దిక్కులేదు. ఇదే లా అండ్ ఆర్డర్. ఇకపోతే ఇది చూడండి, సొంత నియోజకవర్గం కుప్పంలో ఏ విధంగా మహిళల మీద దాడి చేస్తూ ఉన్నారో, జిత్తు పట్టుకొని లాగి మహిళ మీద మగాళ్ళందరూ మృగాల్లాగా, తెలుగుదేశం నాయకులు మృగాల్లాగా దాడి చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం. సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇది చూడండి, హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో మహిళని బట్టలు ఇప్పేసి వివస్త్రను చేసి నిస్సిగ్గుగా, అనితమ్మా చూడమ్మా, హోంమంత్రి ఎక్కడున్నావో చూడు, ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమన్నావు కదా, వీళ్ళని వదిలిపెట్టట్లేదు నువ్వు. రాష్ట్రంలో ఉన్న మహిళల్ని వదిలిపెట్టకుండా వాళ్ళ మీద చిత్రహింసలు, దాడులు, అత్యాచారాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో మహిళల్ని చెట్లు కట్టేస్తారు, చెట్లు కట్టి వాళ్ళని కొడతా ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారు నేర్పించే సంస్కృతి, సాంప్రదాయాలు వాళ్ళ లీడర్లకి. చంద్రబాబు నాయుడు గారు ఇలాకాలో ఇది జరుగుతూ ఉంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారు. ఈయన స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మీడియా ముందు మాత్రం ఎవరిని వదిలిపెట్టడం, ఆఖరి రోజు ఇట్లాంటి చలోక్తులు విసురుతుంటారు. ఇదండి పరిస్థితి. రాష్ట్రంలో మహిళల మీద అనునిత్యం వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, వాళ్ళ లీడర్లు, వాళ్ళ కార్యకర్తలు మహిళల మీద పడి పైచాచికంగా ఆనందం పొందుతూ ఉంటారు. వాళ్ళను కొట్టి బట్టలు చింపి అత్యాచారాలు చేసి చంపేసి చివరికి రక్షణ లేకుండా చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏం చేసినా కూడా పోలీసులు పట్టించుకోరు, వాళ్ళకే ఒత్తాసు పలుకుతారు, కేసులు ఉండవు, వాళ్ళని ఏమనే పరిస్థితి కూడా లేదు. రాష్ట్రంలో మహిళలంతా ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. మహిళలారా, రాష్ట్ర ప్రజలారా, ఇది పరిస్థితి రాష్ట్రంలో.